ఉన్నదానికి 90 డోస్ ఇచ్చాం. ఇంకొక 100 రోజులైనా చేయగలరా ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని? ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి మనం ఏదైనా ఇంకొక 100 రోజులు కల్పిస్తే వాళ్ళు స్వయాన్ని వాళ్ళే కట్టుకుంటారు ఇల్లు. అలాంటిది ఒకటి అడిగాం. అలాగే మీకు మనం చెప్పినవన్నీ ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ మేము స్టేట్లో మాకు వచ్చిన రిక్వెస్ట్లని చెప్పాము. అంటే బరియల్ గ్రౌండ్స్ ఈ గోడలు కట్టడానికి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేయలేము కొన్ని. సో అలాంటి మోర్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ని మాట్లాడాను ఎక్కువ మొత్తం కూర్చోబెట్టి. మేము అప్పుడు ప్రజల్లో చెప్పినవన్నీ మాకు ఇలాంటి రిక్వెస్ట్లు వచ్చినాయి. అలాగే కాఫీ తోటల పెంపకానికి ఐటీడీఏ కింద అది కమర్షియల్ క్రాప్కి చేయరు జనరల్గా. అందుకని అదేమైనా పాసిబిలిటీ ఉందా అనేది ఒకటి చేయమన్నాను. నేను ఏమడిగానంటే మాట్లాడుతూ వాళ్ళ అధికార యంత్రాంగం అందరితో కూర్చున్నారు. చాలా పాజిటివ్గాను ఎంత అవసరం లేదు, ఒక మాట చెప్తే చాలంటే అలా కాదు, మా బాధ్యత మేము ఎంత చేసినా కానీ మేము